బ్రహ్మజీ గోవిందమాంబజీ. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నలు క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశి శివాయ బ్రహ్మణే నమః. వీర బ్రహ్మేశ్వర స్వామి నమో నమః. జై వీర బ్రహ్మజీ గోవిందమాంబజీ. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతువుకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహగతులు కొన్ని మానసికమైనటువంటి ఆందోళనకు కారణం చేసే ప్రయత్నం. అదృష్టం వస్తుంది, అనుకూలవంతమైన ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే కానీ ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావడం ఆలస్యం అవుతున్నట్టు, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో ఉంటారు. అంటే సంతోషంగా ఉన్నటువంటి మాటే తప్ప ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనసు నిండా ఏదో తెలియని మానసికమైనటువంటి వేదన, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో ఉంటారు. సంతోషంగా ఉన్నామనేటువంటి మాటే తప్ప మనసులో మానసికమైన ప్రశాంతత కనిపించదు. ప్రత్యేకించి పంచమ భావంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క గ్రహగతులు సంతానానికి సంబంధించినటువంటి భావం కూడా ఇదే అవటం. వాళ్ళు క్రమశిక్షణగా లేకపోతే వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం కాదు, లేదా సంతానం కలిగినటువంటి వాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న ఆలస్యం అవుతుంది. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలాలు కనిపిస్తుంది. మీ దైనందిన జీవితంలో ఏదో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణ మీ మనసుని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మొదటి 15 రోజుల పాటు ఏం చేయాలో, ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే, తదుపరి 15 రోజుల పాటు మీ దైనందిన జీవితంలో మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొంతమంది శ్రేయోభిలాషి సన్నిహితులైనటువంటి వ్యక్తులతో మాట మాట్లాడుతున్నటువంటి తరుణం ఏవైనా అపోహల అపార్థాలు వాళ్ళు దూరం అవటం మనసుకి మానసికమైనటువంటి కథ. ఎంతో కాలం నుంచి మీ పాత మిత్రుల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళని మళ్ళీ కలిసే అవకాశం వచ్చినా అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు నడిపేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకో తెలియదు మీ మధ్య ఆ అభిప్రాయ భేదాలు సమస్యపోక పాత మిత్రులతో కలవడానికి చేసే ప్రయత్నాలు కూడా విఫలమవుతుంటాయి. ఇది కూడా మానసికమైనటువంటి విధికి కారణమవుతున్నటువంటి అవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకులు ఇంటా బయట మానసికమైన ప్రశాంతతను కోల్పోయే సందర్భాలు మొదటి 2 వారాలు ఉంటాయి. అయితే 15వ తారీఖు పై నుండి ఆర్థిక పరిస్థితులు బాగుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే కాస్త శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణం, దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనం మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు రావడానికి ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైర వృక్షం మెడలో ధరించడం వల్ల తీక్షణమైనటువంటి నరభూష, నరదృష్టి, నరపీడనతో తంత్రమాల చూడంతో అనునిత్యం కూడా స్నానం చేయటం అదృష్టకరమైనటువంటి అంశాలు జరుగుతాయి. దైనందిన జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు పురోగమించి మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం, మానసికమైనటువంటి ఆందోళన తెలియదు, అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం యుగదాయకమైన ఫలితానికి
కారణం ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి హనుమంతుడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయడం, తమలపాకుల నారాయణ స్వామి వారికి ఆరాధించడం, ప్రత్యేకించి హనుమ ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన సుందరకాండని పారాయించడం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమైనటువంటి అవకాశం. మరిన్ని వీడియోలు చూడడానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.